అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? శశిధర్ గౌడ్. శశిధర్ గౌడ్. లోకలా? లోకల్. అంటే ఇప్పుడు ఇది కాన్స్టిట్యూన్సీ ఏదో వస్తుంది మీకు? మా మహేశ్వరం కిందకి వస్తుంది. మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ కదా. ఓకే. అన్న ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ అధికార పార్టీ, బీఆర్ఎస్ ఓ 10 ఏళ్ళు ఇక్కడ అధికారం చేసి వెళ్ళింది, బీజేపీ కూడా ఉంది. ఇక కవిత కూడా ఒక పార్టీ పెట్టుకున్నది, ఇక పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ పెరిగిన డివిజన్ ఎలా ఉండిపోతున్నాను అంటే ఇప్పుడు ఈ మీ మహేశ్వర కాన్స్టిట్యూన్సీలో మీకు వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఏంటి ఒక వాటర్ కానీ అభిప్రాయం ఏంటి? ఇది తప్ప వేరే అడగన్న. వాటర్ కానీ అభిప్రాయం అంటే నా అభిప్రాయం ఏంటంటే బీజేపీ ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అవునా? బీజేపీకి ఛాన్స్ ఉందా తెలంగాణలో? తెలంగాణలో అంటే కార్పొరేషన్ లో ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం 48 వచ్చినాయి. ఇప్పుడు సిట్టింగ్ కూడా కార్పొరేటర్లు ఇక్కడ మా మహేశ్వరం కి అర్బన్ కి 2 కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు. బీజేపీ ఇద్దరు ఇద్దరు ఆర్కే పెరిగే అవకాశం ఉంది, పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? ఇప్పుడు 4 డివిజన్స్ అవుతున్నాయి. 4 డివిజన్ లో 3 వచ్చే ఛాన్స్. 3. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే బీజేపీకి అవకాశం కోరుకుంటారు. 14 డివిజన్లు ఉన్నాయి. ఆ 14 బీజేపీకి అవకాశం ఉంది. బీజేపీకి అవకాశం ఎందుకంటే అందరు సిట్టింగ్ కార్పొరేటర్లు ప్లస్ ఎవరి మీద కూడా ఇప్పటి వరకు రిమార్క్ అనేది లేదు. మరి అధికార పార్టీ ఉంది, అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది. సో ఇప్పుడు బీజేపీకి వాళ్ళు కాదని బీజేపీకి అవకాశం ఇస్తారంట. అప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ఉండే, వాళ్ళని కాదనుకొని బీజేపీకి అవకాశం ఇచ్చిరా లేదా? 48 ఇచ్చారు. 48 ఇచ్చారు. ఇప్పుడు సేమ్ యాజ్ అదే రిపీట్ అవుతుంది, జరుగుతుంది, జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. పైగా మన తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ అంటే. సరే మరి ఎట్లుంది నా అధికార పార్టీ? మరి 6 గ్యారెంటీలు అంటుంది, ఏమైనా వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా మా ఫ్యామిలీకి అందలేదు. ఒక్కటి కూడా ఓన్లీ ఉచిత మహిళా బస్ పథకం ఒకటే, అది ఒక్కటే మా ఇంట్లో ఆడవాళ్ళకు తిరగడానికి తప్ప వేరే దానికి దేనికి ఉపయోగం. సో 200 యూనిట్ కరెంట్ రావట్లేదా? అది కరెంటు రావట్లేదు, అది నామ మాత్రమే. సో మరి ఇది గ్యాస్ 500 గ్యాస్ ఏడుంది ఇప్పటి వరకు అయితే ఎవరికైనా ఇచ్చినట్టుందా? మా ఇంటికైతే రాలేదు. సో మరి ఇస్తారన్న 2500 అప్రూవల్ అని లెటర్ వచ్చింది కానీ రాలేదు. సో 6 గ్యారెంటీలు ఏం లేదు, అందలేదు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏం చెప్తామన్నా, ఎలా ఉందంటే అన్ని ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎట్లా నడిపించినా ఈ ప్రభుత్వం కూడా అలా నడుపుతుంటే మార్పు అనేది ఏదే లేదు. సో డెవలప్మెంట్స్ లేవు, పథకాలు అమలు లేదు. రైతుల కన్నా బాగుందా పూరి? రైతులకు ఇస్తున్నాం అంటారు, అది ఇస్తున్నా లేదా మనకైతే రైతులు కాదు. నాకు ఆ భూముల గురించి అయితే తెలియదు, భూములు లేవు. భూములు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది రైతులకు ఏమి ఇస్తున్నాయి అనేది. సో మొత్తానికి అయితే బీజేపీకి ఒక అవకాశం అయితే ఇవ్వాలని కోరుకున్నాం. ఈ గత ప్రభుత్వం నుంచి కూడా దాదాపు ఇచ్చిన తలం నుంచి కూడా టీడీపీ అధికారం పాలించింది, కాంగ్రెస్ పాలించింది, బీఆర్ఎస్ పాలించింది. ఇప్పుడు బీజేపీ కూడా ఒకసారి ఇస్తే ఛాన్స్ బాగుంటుంది, కానీ అందరు అట్లా మార్పు ఆలోచిస్తే బాగుంటది. కానీ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, ఇది ఓట్లు దొంగ ఓట్లు పోయి అక్కడ ఇక్కడ డబుల్ ఓట్లు మొత్తం పోయి నీట్ చాలా ఉపయోగం ఉంది, చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఓటర్స్ అనేటోళ్ళు డబల్ అనేది ఉండదు. ఇప్పుడు ఏడా సింగిల్ డిజిట్ తోనే ఓటర్ తోనే మనకు అధికారాలు అనేటివి వస్తాయి. సో మంచిది అంటావు? మంచిది, ఎస్ఆర్ చాలా మంచిది. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు ఉన్నాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు ఏడా చేయించుకోవాలనుకుంటే అక్కడ చేయించుకుంటారు. ఒకటే ఓటు, 1 నేషన్ 1 రేషన్ అన్నట్టు. 1 నేషన్ 1 ఎలక్షన్ అంతే. సూపర్. నమస్తే, ఏం పేరు? నా పేరు జయమ్మ. జయమ్మ, ఏంది నారజపల్లె ఏంది అమ్ముతున్నావా? అమ్ముతున్నది వ్యాపారం ఏం లేదు, మంచిగా డల్ ఉన్నదా? డల్లే ఉంది. అదేంది మంది లేరు, అదే మంది బయట రోడ్ల మీద ఉంటారు మంది. కొనేటోళ్ళు లేరు, కొనేటోళ్ళు ఉంటారు రోడ్ల మీద. బళ్ళు బళ్ళ వల్ల మీకు వ్యాపారం? బళ్ళ మీద వ్యాపారం దెబ్బతింటది మాకు. ఓకే, ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎందుకు
మాకేముందని అర్థం ఏం మంచి చేసిండు ఆయన అదే రేవంత్ రెడ్డి నీకు 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా? ఏమి రావట్లే మాకు కరెంట్ బిల్లు లేదు, ఆ, గ్యాస్ లేదు, ఏది లేదు మాకు. అవునా? రేషన్ కార్డు ఉందా? ఉంది, మరి రేషన్ కార్డు ఉంటే ఎన్ని రావాలి కదా నీకు? రాలేదు. అందులో అప్లికేషన్ పెట్టుకోలేదా? పెట్టుకున్నా కానీ రాలే. ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ రావట్లా, రావట్లేదు. గ్యాస్ 500 రావట్లా, రావట్లేదు. 950 రూపాయలు. 950 రూపాయలు అంటే 950 రూపాయలు. ఆ, ఇక ఆడు ఇంట్లో వేసినందుకు మళ్ళీ 50 చెబుతుడు. ఆ, అంతే. 1000 ఆఖరికి 1050 అవుతుంది. ఆ, అంతే. మరి 200 ఇస్తానా మనిషికి? ఆడవాళ్ళకి ఇస్తాను. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చినా? ఎవరికన్నా ఇచ్చిండా చెప్పు. మాకంటే మా ఇంట్లో ఎవరికి లేదు. రోడ్డు పైన ఎవరికన్నా ఇచ్చిండా? ఒక ఫ్రీ ఏంది బస్సు, బస్సు ఒకటి. బస్సు ఫ్రీ అంతే, ఏది లేదు ఆయన చేసింది. అదే పింఛను రాలేదు, ఏం చేయాలి మరి? 2000 వస్తుంది. 2000 కూడా రావట్లేదు. నన్ను అసలు పింఛనే లేదు. నీకు ఇప్పుడు ఏజ్ 70 ఏళ్ళు నాకు. మా ఆయన చచ్చిపోయి కూడా 7 ఏళ్ళు. అది పెట్టినా రాలే, ఇది పెట్టినా రాలే, ఏది పెట్టినా రాలే. నీకు రావాలి కదా. 4 సార్లు దరఖాస్తు పెట్టినా. మళ్ళీ నీ అట్టోళ్ళు కూడా 3,000 కొడుకు ఇచ్చిన, డబ్బులు కూడా చేయమని కొడుకు ఇచ్చిన, అట్ట కొడుకు రాలేదు. నంచాలు డబ్బులు పట్టించుకోలేదు, సపరేట్ కూరుకున్నారు, ఏది రాలే నాన్న. ఇల్లు అన్న ఉందా నీకు? ఉంది, ఇల్లు ఉంది కానీ నాకు 5 బిడ్డలు, ఒక కొడుకు. ఆ ఇల్లుకి ఎంత ఇల్లు ఉంటే ఏమైతే? ఎన్ని గజాలు? 60 గజాలు. 60 గజాలు అంటే నీకు ప్లేస్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారన్నారు కాదమ్మా. ఇందిరా మిల్లు లేదు మాకు, రాలే. సో మరి అయితే ఓటు వేయనంటావు? ఈయన ఈసారి అయితే ఊరికే వేయను, మా ఇంట్లో వాళ్ళు కూడా వేయను. అదేం పెద్దమ్మా, ఓటు వేయాలి కదమ్మా. ఎందుకంటే వేసేం చక్కగాను. ఆటోలు ఉంటే మా పిల్లగాళ్ళు ఆటోలే నడుపుతారు, వాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఆటోలు ఉంటే ఆటోలకి ఏం లేదు, ఆటోలు కూడా ఏం లేదు. ఆటో అంటే ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అవునా? కాదు, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మరి ఇక్కడ కార్పొరేటర్లు నిలబడతారు కదా, మరి కేసీఆర్ బాగా చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి బాగా చేస్తుండా, లేదా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? ఎవరికి ఇస్తే బాగుంటుంది? అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చేసిండు. చంద్రబాబు నాయుడు అప్పుడు. తర్వాత ఆటో ఇటో ముక్కాయని బాగానే చేసిండు. కొంచెం ఎవరు ముక్కాయన అంటే కేసీఆర్ గారు కొంచెం బాగానే చేసిండా? ఇప్పుడైతే మరి రేవంత్ రెడ్డి బో అంతేనా? జన్మలో కూడా ఈ ప్రభుత్వాన్ని జన్మలో కూడా చూడలేదు. అంతేనా? అంత మంచి ఏమై అప్పుడు కాంగ్రెస్ ఉండదు, ఫస్ట్ అప్పుడు బాగానే ఉండదు. ఇప్పుడు దండ కాంగ్రెస్ వస్తే బాగుంటది అనుకున్నారు కానీ కాంగ్రెస్ మొత్తం ఖరాబ్ చేసేసారు. మరి పువ్వు గుర్తుకి ఏం అవకాశం ఉండదు? పువ్వు అయితే మాకు ఇష్టమే కానీ పువ్వు రానియట్లేదు. ఆ పువ్వు వస్తే ఇంకా అందరూ బొమ్మ తిరిగేదే కానీ రానిట్లే. నువ్వైతే రావాలని కోరుకుంటున్నావు? నేనైతే మోడీ రావాలనుకుంటున్నావు. ఎప్పుడైనా కానీ పువ్వు గుర్తుకేస్తా. మీరు నమ్మపో ఏదైనా చెయ్యి, అంతేనా? మాకు పువ్వు గుర్తుకే ఇష్టం. పువ్వు గుర్తే మేము ఉండేదే ఎల్బీ నగర్. అది వస్తుందంటే ఇక్కడ వస్తుందా? ఏమో రానిట్లేదు, పువ్వు గుర్తుని రానిట్లే. పాము నింపినవా? ఏదో దొంగోట్లు అంటున్నారు, పాము నింపివా? మరి నింపలే నేను, ఓటే తెలుసుకోలేదు కాబట్టి అసలు వద్దనుకుంటున్నావా? సత్యదాలు కాదు, ఏది ఎందుకయ్యా ఓటేసి? సత్యదాలకి గవర్నమెంట్ సొమ్ము ఒక్కసారి తింటే కంపల్సరీ మనం ఓటు వేయాలా, గెలిపియాలా అంటుంది. ఇప్పుడు నాకు 70,000 అవుతుంది, గవర్నమెంట్ సొమ్ము అన్నది, నోటు ఎందుకు ఆయన కేసు? బావే కొంచెం బావే కదా. సరే పెద్దమ్మా, జాగ్రత్త. పెద్దమ్మా నమస్తే, ఏం పేరు? నా పేరు ప్రమీల. ఓకే, ఇక్కడ పూల వ్యాపారం? పూల వ్యాపారమే, చైతన్యపూర్లో. చైతన్యపూర్ కొత్తపేట. ఇది కొత్తపేట. ఓకే పెద్దమ్మా, ఏం లేదు. ఇప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏం బాగలేదు. అదేంటి? ఏముంది, రోడ్డు మీద కూర్చుంటే ఇల్లు కొట్టేస్తారు. ఏమన్నా పథకాలు ఇచ్చిన వాళ్ళు కాదు, ఇల్లు లేదు మాకు, కిరాయిలు వాళ్ళవి. అదేంటి ఇందిరా మిల్లు ఇస్తున్నారు? మాకేముంది, ఇందిరా మిల్లు 5 లక్షలు కడితే ఇస్తారంట ఇల్లు. అదే మరి 1,00,000 ఇందిరా మిల్లు హైదరాబాద్ లో బోర్డులు పెట్టుకుంటారుగా. బోర్డులు పెడుతుండ్రు, పైసలు కడితే ఇస్తా ఉంటారు. 5 లక్షలు మాకు గరీబులు కదా 5 లక్షలు ఉన్నాయా? ఈ పట్టుకుంటే రేపుకుంటారు పైసలు తిండి. ఏముంది, ఓట్లు అయితే వేసుకుంటారు వచ్చి, ఏమన్నా ఇస్తారా? పింఛన్లు కూడా లేవు మాకు. అదేంటి 4,000 పింఛన్? ఏడు అసలు పింఛన్ లేదు, రాసుకుంటే వచ్చి రేషన్ కార్డు లేదు, సన్న బియ్యం లేదు, ఏమీ లేదు మాకు. అదేంటి మరి 2,500 ఇస్తున్నాడు? 2,500 లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, ఏమీ లేదు, కరెంట్ కూడా లేదు.
కరెంట్ అవుతుంది కిరాయి కట్టాలి కదా, తప్పదుగా బిల్లు కట్టాల్సి. కట్టాలి. ఏముంది మాకు ఈ ప్రభుత్వంలో ఏం రావట్లేదు, మాకు ఏమీ లేదు అసలు. ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా లేదు, పథకం కూడా లేదు, ఒక్క పథకం లేదు. మళ్ళా రేపు ఓట్లు ఉన్నాయి కదా, అప్పుడు వస్తారు. ఇక్కడ నుంచి అక్కడ పోయి ఓటు వేయాలంటే 10 రూపాయలు ఇరు. బస్ కిరాయి కావాలా వద్దా? కంపల్సరీ. ఫ్రీ బస్ మేము బస్సులు ఎక్కలేము. మీకోసమే పెట్టారు. వికలాంగులు బస్సు ఎక్కలేము. ఎట్లా పోవాలి? ఆటో పోతే ఆటో కిరాయి వద్దా? ఆటోకి డబ్బులు అవుతాయి మరి. ఏమి ఇస్తున్నాడు మాకు రేవంత్ రెడ్డి? అంతకుముందు కేసీఆర్ పర్వాలేదు ఒక రకంగా, ఏదో పర్లేదు. మమ్మల్ని కదిలించడం లేదు రైతు బాగా. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి షాపులు ఎందుకు తీసేస్తున్నారు మాకు ఇక్కడ? ఫుట్పాత్ మీద ఉండొద్దంట. బతకొద్దా మనం? బతకొద్దు, ఏమన్నా చూపించాలి గరీబ్ వాళ్ళకి. తీసేస్తే ఏం చూపించకుండా ఎట్లా బతకాలి? రోడ్డు ఖాళీ ఉండాలి. రోడ్డు ఖాళీ ఎప్పటి నుంచో ఉంది కదా మార్కెట్. రైతు బాగా 30 సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు తీసేయమంటాడు. ఫుట్పాత్ మీద వద్దంట. అంటే వాళ్ళు పథకాలు ఇవ్వరు, రోడ్డు మీద బతకలేదు. ఎట్లా బతకాలి? జిహెచ్ఎంసీ లోన్ వస్తుంటారు, ఆ లోన్లు కూడా లేవు మాకు. కార్డు ఇస్తారు, కార్డులు కూడా లేదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏం చేద్దాం? వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి, తప్పదు. మరి ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నాం? ఎవరు గెలిపిస్తారు? ఆ రోజుకి ఎట్టవుద్దో చెప్పరు. ఇప్పుడు చెప్తే వాళ్ళు అందరికి తెలిసిపోద్ది. అంటే నేను అనేది అట్లా కాదు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? కేసీఆర్ ఎత్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళా. లేకపోతే ఏం లేదు. మేము ఇక్కడ వాళ్ళం కాదు బాబు, మేము ఆంధ్ర నుంచి వచ్చాము, వలస వచ్చాము. మాకేం నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా. ఓటు హక్కు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఆధార్ కార్డు, ఓటర్. తెలంగాణ ఆంధ్ర ఇంకా తెలంగాణ మాకు ఏమొచ్చింది అసలు? ఏమి లేదు. ఎట్లా బతకాలి చెప్పు? అలాంటిది ఎట్లా బతకాలి? సొంత ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు ఉంటే ఇంకేం అనుకోవాలా? 5 లక్షలు అడుగుతుండు ఇప్పుడు. 5 లక్షలు కావాలంట. 10,000 కడితే లాటరీ సీటు ఇస్తామంట. సీటు తీర్చమల్లా. ఆ 10,000 మాకు వస్తే కదా ఇచ్చేది. 10,000 ఊసిపటాకే. ఇంకేడు వస్తుంది? లాటరీలో కూడా వస్తుంది. లాటరీ వచ్చినాక కూడా 5 లక్షలు కట్టాలి. ఆ లాటరీ వచ్చినాక 5 లక్షలు కట్టేది. లాటరీ వస్తుందా ఇప్పుడు? సీటు తీస్తారు కదా, సీటు తీసినప్పుడు 5 లక్షలు కట్టాలి. అదే మనకి పైసలు కట్టినాక మనకి ఇల్లు ఇస్తారు. ముందు 5 లక్షలు కడితే ఇల్లు ఇస్తే కిరాయిలాగా అప్పుడు నెల కట్టుకోవచ్చు. అట్ట కాదంట, ముందు 5 లక్షలు ఫిలప్ చేయాలి. మరి ఇప్పుడు మరి పువ్వు గుర్తోళ్ళు కూడా వస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు, ఎట్లా అనిపిస్తుంది? ఏది అసలు ఏ పథకాలు ఏ గుర్తోళ్ళు లేదు. అంతే రోడ్డు మీద 100-50 వేస్తే అది తెచ్చుకొని తినాలి, పోవాలి. అంతే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం బాగాలే, మాకు ఏమో 1 రూపాయి ఆదాయం లేదు. ఏడన్నా ఇప్పుడు ఎన్నిసార్లు తీసేపించారు మమ్మల్ని. మళ్ళీ పెట్టుకున్నాం మళ్ళా అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుంది మా పని. భయం భయంగా బతకటం. అదిగో పులి ఇదిగో మేక, ఎట్లా బతకాలి చెప్పు? ఇల్లు లేవు, ఏమీ లేవు అసలు. మళ్ళీ గుంజపోయారా? నేను మాకు అస్సలు ఏమి లేదు. సరే నన్ను తట్టిన పోయినా సరే మనకు భయం ఏంటి? వాటర్లో మనకు భయం ఏంటి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు పింఛన్లు ఇవ్వాలి వద్దా? పింఛన్లు ఎన్నిసార్లు అప్లై చేయాలి? అప్లై చేస్తాం, ఫోటోలు తీసుకుంటారు, దానికి అసలు జవాబే లేదు. మరి ఇప్పుడు ఏదో దొంగోట్లు అంటున్నారు, మరి ఎలాగా? దొంగోట్లు వేసే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. దొంగోట్లు ఏ పబ్లిక్ అసలు ఏమి చేయరు, ప్రజలు అసలు వేయరు. వాళ్ళే తీసుకుపోయి బాక్సులు గుద్దుకుంటారు. మరి ప్రజలు ఎందుకు వేస్తారు? ప్రజలకు అందరికి మంచి సెక్యూరిటీ పెడుతుందా? ఎవరు వేస్తారు చెప్పండి? అసలు మాకు ఏం లేవంటే చీర లేదు, జాకెట్ లేదు, ఏమీ లేదు. మహిళా సంఘాలు అంటే మహిళా సంఘాలు ఒక్కరు వస్తారు. గెలిచాడు రేవంత్ రెడ్డి. వాళ్ళకి ఇస్తారా? మా ఓటు పడలేదు రేవంత్ రెడ్డికి. ఆడవాళ్ళని కోటీశ్వరులు చేస్తా. ఏది ఇదే కోటీశ్వరుడు, ఇదే వస్తుంది మాకు కోటీశ్వరులు. ఏమి ఇచ్చారు మాకు? నాది మల్కాజ్గిరి నియోజకవర్గంలో నా ఓటు. అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఏమి ఇస్తుండు? ఎన్నిసార్లు పోవాలి వాడికి? ఏం చేద్దాము? ఏదో మా కాదరు చూపిస్తే అత్త ఓట్లు అంతే. చూపించాలి మాకు ఆధారు. ఇప్పుడు ఇక్కడ తీసేస్తే ఎక్కడ మాకు జాగా చూపించాలి బతకడానికి? అక్కడ ఏమీ చూపకుండా మీరు తీసేయాలి. రోడ్డు క్లియర్ గా ఉండాలంటే మీరు చదువుకుంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మా వెనకటి కాలం మాకు చదువు లేదు, మాకు ఉద్యోగాలు. మా పిల్లలు ఎట్టు బతుకు, మేము ఎట్టు బతకాలి?
చదివే సంతకం కూడా రాదు నాకు ఏం ముద్ర మాలాంటి వాళ్ళు చూడాలి వద్దా చూడాలి కంపల్సరీ పింఛన్ ఇయ్యాలా వద్దా ఆదుకోవాలి 4,000 అన్నాడు 4,000 ఇవ్వాల్సిందే కంపల్సరీ 4,000 పైసలు ఇచ్చాడు మాకు నేను మాట్లాడి మొత్తం రావాలి ఏ 2 బిట్లు పెట్టగాక పూర్తిగా పెట్టాలి రైట్ అన్న నమస్తే అన్న ఏం పేరు నమస్తే అన్న నా పేరు షఫీ ఓకే కూకట్పల్లి ఎల్లమ్మండ అని ఏం లేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణలో డివిజన్లు పెరుగుతా ఉన్నాయి కార్పొరేట్లు కూడా పెరుగుతా ఉన్నారు సో ఎట్లుంది మరి ఏం చేస్తుంటారు మీరు నేను ఆటో నడిపిస్తా ఎట్లుంది ఆటో లైఫ్ చాలా చండాలం ఉందన్న చెప్పలేము ఎందుకు కారణం మన ప్రభుత్వమే అందరినీ వదిలేసారు ఆటోల మీద పడ్డారు ఎందుకు ఏంటి ఏం ప్రాబ్లం ఏంటి ఏందంటే బస్సులు ఫ్రీ ఇప్పుడు అది కొత్తగా మళ్ళీ ఒకటి తీసినాడు ఆటోలు అంట ఇప్పుడు మేము బతకాలా ఏం చేయాలి దీని గురించి మీరే కొంచెం ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి మీరు మాకు సపోర్ట్ అందుకనే మీ కష్టాల కోసం మేము వచ్చాం ప్రభుత్వం తెలియాలి కదా తెలియాలన్నా ఇది వరకు 1,200 1,400 ఎంతలో అంతలో సంపాదించేటోళ్ళం ఇప్పుడు అట్లా మొత్తం పోయింది ఆటో కిరాయి 400 పెట్టుకోవాలి డీజిల్ ఒక 400 పెట్టుకోవాలి ఇంటికి ఒక 400-500 తీసుకొని పోవడం అంతే ఇక 500-600 ఏమైతుంది మేము ఏం చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు మేము చూసుకోవాలి ఇంటి రెంట్లు ఏం చేసుకోవాలి అట్లా నడుస్తున్నది మన పరిస్థితి సో మరి ప్రభుత్వం 12,000 స్థానాలు తెచ్చిందా అదేమి లేదు మనకు ఏమి లేదు ఒట్టి మాటలే సో మరి ఏం చేద్దాం మరి ఎలక్షన్స్ లో ఏం చేద్దాం మన కేసీఆర్ గారు తెప్పించుకోవాలి మళ్ళీ ఒకసారి అంతే బిఆర్ఎస్ లో తెప్పించుకోవాలి ఎందుకు ఆయన ఉన్నప్పుడే మనకు మంచిగా ఉండే అంతే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ నిలబడతారు ఓకే డీజిల్ పెరిగింది కాబట్టి మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది సో మరి ఏంటి ఎవరికి అవకాశం ఉంటుంది అంటే మేయర్ అయ్యే అవకాశం మా దేశం మన దగ్గర అంటే బీఆర్ఎస్ ఉంది పక్క ఇప్పుడు మన బీజేపీకి లేదు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు మనకు మనకి ఏదైనా చేసినా కేసీఆర్ ఎక్కువ మనకి చేసేది అంతే అవునన్నా సో మరి బీజేపీకి ఒక్క అవకాశం ఎవరైనా ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు కదా 5 ఏళ్ళు కాంగ్రెస్ కూడా ఇచ్చారు ఇప్పుడు అలా 5 ఏళ్ళు ఉంటాడు అదే మరి ఒకసారి ఏమన్నా అవకాశం మనకు నమ్మకం ఎవరి మీద ఉంది ఆయనకి పెట్టుకోవాలి అంతే బీఆర్ఎస్ మీద నమ్మకం అంటే ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం బాగుండే మాకు ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు ఇస్తున్నారు మీకు ఏమీ లేదన్నా 6 గ్యారెంటీ లేదు ఒక్క గ్యారెంటీ లేదు ఏదో తిప్పలు మేము పట్టుకోవాలి మేమే చేసుకోవాలి మేమే చూసుకోవాలి అట్లా గతం అంతే ఇక ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది అనుకోని మనం ఏం ఆలోచన లేదు మనకు లేదు పొద్దున్నైతే మన స్టీరింగ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఆటోలు కూడా వాళ్ళే పెడతారంట ఆల్రెడీ మనకు ఆటో ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు వచ్చి ఇంకా పొట్ట మీద పడ్డాయి మళ్ళీ ఆటో ఫ్రీ అంటే మొత్తానికి ఇక ఆటోలు అమ్ముకోవాలి ఇంట్లో కూర్చోవాలి ఒకటే 10 మాలు మేము వేరే పనులు ఏం చేయాలి మేము ఆటోనే నడిపిస్తాం చిన్నప్పటి నుంచి ఆటోలే నడిపించినాము ఆటోలే మనవి అన్న సో మొత్తానికి అయితే జీవితం చాలా ఘోరంగా ఉందన్న నడుస్తున్నది అట్లనో ఇట్లనో దెబ్బకుంటున్నాం ఇక చేయాలి అక్కడ నాకు 4 పిల్లలన్న 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి సో వాళ్ళు పెంచాలంటే వాళ్ళు పెళ్లి చేయాలంటే చెప్పి ఆటో ఒక్కడే లేదు మా వైఫ్ ఒక్కడే కష్టపడాలి నేను ఒక్కనే కష్టపడాలి రోజుకు 1000 రూపాయలు వస్తుంది చేయాలి ఎట్లయినా కష్టపడాలి కదా మనం చేసుకోవాలి ఇప్పుడు రావట్లేదు అప్పుడు వచ్చేది ఒకప్పుడు మీరు అనుకోకుండా కూడా అయిపోతుండే ఇప్పుడు అట్లా అదే నడుస్తుంది అన్న సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది ఫామ్ నింపేసాను దొంగ ఓట్లు పోతే మంచిదా కాదా మంచిదే అన్న దొంగ ఓట్లు పోతే మంచిదే కదా ఒకటే ఓటు ఉండాలి ఎవరికైనా కానీ ఒకటే ఉండాలి ఎక్కడైనా కానీ ఒకటే అక్కడ వచ్చి ఇక్కడ వేస్తున్నా కూడా ఆయనకి ఒకటే ఉండాలి కదా సో మరి మీ కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మరి ఏం చెప్తాం అందుకంటే మనం మీ కష్టాలని మీరు చూపించడమే మా బాధ్యత ఓకేనా రైట్ అన్న థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ ఏం పేరు సార్ నా పేరు గోపాలకృష్ణ ఫ్రమ్ మహబూబ్ నగర్ సార్ ఏం లేదు సార్ మేము తెలంగాణలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు సర్వే చేస్తున్నాం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సో ఎలా అనిపిస్తుంది మీకు ఒక ఓటర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పనితీరు ఎలా అనిపిస్తుంది మరి ఏమన్నా కొత్తగా ఏమన్నా
మార్పు కోరుకుంటున్నారా లేకపోతే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఈ మార్పు కోసం అంటే ఇంకా కొంచెం మార్పులు బాగా జరగాలి. ఎందుకంటే తక్కువనే ఉన్నవి. ఇంకా ఎందుకంటే ఈ ఉచిత పథకాలు ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేసి ఇప్పుడు ఎట్లా మన కోర్టు నుంచి కూడా వస్తున్నవి దాన్ని అవాయిడ్ చేసేసి పిల్లలకు మంచి ఉపాధి కల్పన కల్పిస్తానంటే చాలా బాగుంటది. విద్యాపరంగా ఎందుకంటే వైద్యపరంగా కూడా మూడు రకాలుగా. ఎందుకంటే అది ఉంటేనే ఏమన్నా బాగుంటాయి. ఉచితాలు పెట్టే చాలా మందికి కొంచెం వేరే వాళ్ళకు అనిపించచ్చు సోమర్థనం లాగా అలా అయిందండి. దాని గురించి అని అవాయిడ్ చేసేస్తే ఇంకా జర బాగా డెవలప్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉందా? నడుస్తుందండి, నడుస్తుంది. 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడతారు మీరు? నేనేం దాని గురించి ఏం మాట్లాడాను కానీ ఈ ఉచిత పథకాలు తీసేసి మంచిగా వచ్చేస్తే మంచి ఉంటుందండి. కాదు సార్, ఇప్పుడు మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, మరి బీజేపీ కూడా ఉంది కదా, ఏమైనా అవకాశం ఉంటుందా బీజేపీ? ఇప్పుడు రావాలని చాలా ఉంది. బీజేపీ వస్తుందంటే నేషనల్ లో మొత్తం మన ఒక 3 స్టేట్ల మాత్రమే లేదు. ఒకటి మన తెలంగాణ, ఒకటి తమిళనాడు, కర్ణాటక. ఈ 3 రావాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తున్నారు. అది వస్తుందంటే మాత్రం మనది దేశం సూపర్ బాగుంటుంది. సో ఎస్ఐఆర్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అట్లా అని ఏం లేదు. అంటే దొంగోట్లు పోయి మంచి ఎస్ఐఆర్ ఫామ్ అది కూడా ఎస్ఐఆర్ అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది చనిపోయిన వాళ్ళని కూడా అన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో చేసుకొని మళ్ళీ ఓటు అంటే 2 గానీ 3 గానీ వేస్తున్నారు. అలా తీసేసినందుకు ఇది ప్రభుత్వం ఇది ఒక్కటి బాగా చేస్తుంది. ఎందుకంటే చాలా తగ్గిపోయినాయి కూడా, అప్పుడు చాలా తగ్గిపోయినవి. సో దీని నుంచి కూడా ఏమవుతుందంటే కూడా మనకు అందరూ ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు ఓటుగా వినియోగించుకోవాలని చెప్పి చాలా మంది ఉంటారు. ఈ 2, 3 వేయడం చాలా దారుణం. సార్ ఓకే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సిటీ మేయర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? ఏ పార్టీ అంటే బాగా డెవలప్ చేశారు? మీకు మీ అభిప్రాయం చెప్పండి. దాని గురించి నేను చెప్పలేదు. మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నారు, అది అయితేనంటే నువ్వు అని ఉంటుంది. అంతే, బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా అధికారం ఉంది కదా. ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు రావడం కూడా ఫండ్స్ అక్కడి నుంచే, ఇక్కడ ఎవరు ఇవ్వరు. అదే ప్రభుత్వం ఉందనుకోండి ఇంకా బాగా వస్తుంది మనకు, అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరా? సురేష్. ఎట్లుందా ఈ ఆటో ఫీల్డ్, ఎట్లుంది, ఏంది కథ అసలు? ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మాకు ఆటోలో గిరాకీ తక్కువ అయిపోయింది. ఈ ఆన్లైన్ కూడా ఓలా ఉబర్ రాపిడో వచ్చిన తర్వాత సర్వీసులు కొట్టుకుంటారు. వయసులో ఉన్న 25 years ఓల్డ్ వయసు ఉన్న 25 years కి 35 years వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ముసలి సౌరాణాలు వాళ్ళు అడ్డల మీద ఏం గిరాకులు అవుతలేవు. 8 గంటలు 10 గంటలు కూర్చున్నా, 8 గంటలు 10 గంటలు కూర్చున్నా రోజుకు ఒక 500 వేయలేకపోతే గ్యాస్ కు పోతున్నాయి పైసలు, ఫైనాన్స్ పోతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆటో డ్రైవర్ బతకాలంటే మెయిన్ మీటర్ రేటు పెంచాలి. 14 సంవత్సరాలకి వెళ్ళి పెంచాలి. మెయిన్ మీటర్ రేటు, పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. పెరిగినాయి. 20 రూపాయలు పెరిగినాయి లీటర్కు. క్వాంటిటీ మీరు ఇంకా కుక్కడపల్లి. ఎట్లా మరి ఇప్పుడు ఆటో మీరు తిరుగుతూ ఉంటారు కదా, సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు, ఏంటంటే రోడ్ల పరిస్థితి ఏంది, ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా? రోడ్లు వర్షాలకు మొత్తం గుంతలు అయిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. హైదరాబాద్ పబ్లిక్ అయిపోయింది. రోడ్లు చిన్నగా అయిపోయినాయి. పార్కింగ్ ప్రాబ్లం. కానీ ప్రభుత్వం నుండి ఇప్పుడు ఆటోలకి 12,000 ఇస్తా ఉన్నారు నెలకి. దాంతో పాటు ఇంకోటి ఏమంటారు, ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు లేక ఫ్రీ ఆటో కూడా అంటున్నారు. అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోతుంది. ఆ ప్లాన్ ఒకటి అట్టర్లీ ఫ్లాప్ అయిపోతుంది. ఆల్రెడీ ఎంఎంటీసీ మెట్రో వాళ్ళు పెడతారని పెట్టారు, అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఇంకోటి ఏమడిగింది, అది అట్టర్లీ ఫెయిల్ అవుతుంది. అది సక్సెస్ కాదు. మరి ఏంటి మరి ప్రభుత్వం పథకాలు ఏమైనా అందుతున్నాయని? ఈ 12,000 రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు మీటర్ రేటు ఇస్తే చాలు. ఎంతో రోజు మొత్తం తోలుతుంటారు కదా మీరు? రోజు 200 రూపాయలు అతి కష్టం మీద 8 గంటలు 10 గంటలు పని చేయాలి. మరి ఏంటి మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమైనా అందుతున్నాయా? మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, అందుతున్నాయి. సన్న బియ్యం ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, ఈ 2 అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఎట్లుంటది మరి మీ కుకట్పల్లిలో కావచ్చు, ఓలేదు హైదరాబాద్ లో ఎవరికి ఒక అవకాశం ఉంటుంది? మేము కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ కే ఇస్తాం, అట్టేం లేదు. టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దలు కావాలంటే ఒక 3 సంవత్సరాలు అయింది. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు.
వాళ్ళు దోసుకుని రాసుకుని అన్ని అయిపోయింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 200 కోట్ల దాకా సంపాదించుకున్నారు. అంటే బీఆర్ఎస్ లో ఎట్లుండే కాంగ్రెస్ లో ఎట్లుండే? అదేం లేదు, ఈయన కూడా ఇంకా టైం ఇద్దాం, ఒక 2-3 సంవత్సరాలు అట్లా అంతవరకే. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు. దానికి అది ప్రజల తీర్పు, మనం చెప్పలేము. అంటే మీరు చూసిన దాని ప్రకారం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళ కూడా టైం ఇద్దాం, ఇంకా 3 సంవత్సరాలు అట్లా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా, ఎట్లా ఉంటాయి? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అది నేనేం చెప్పలేదు. మార్పు వస్తుందా రాష్ట్రంలో? మార్పు అంటే అంటే ప్రభుత్వాలు ఏమైనా మారే అవకాశాలు ఉంటుందా రాబోయే రోజుల్లో? రేవంత్ రెడ్డికి ఇంకా 2-3 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏంటంటే డెవలప్ అవుతుంది అంతవరకు. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు పరిపాలించేవా అంతవరకు. ఓకే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు సన్నబియ్యం వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది. ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఏం చేస్తుంటే సోమరిపోతు తయారు చేయడానికి ఈ పథకాలన్నీ. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? బీజేపీ అది క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండాలి. ఈ ఓన్లీ సిటీలో ఉంటే అది పనికిరాదు. ఓన్లీ విలేజ్ గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉంటే అది పికప్ అవుతారు. అప్పుడు పికప్ అవుతాయి, అప్పుడు పికప్.